తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎల్లో మీడియాను వెంటేసుకొని బాధితురాలనంటూ నాటకమాడుతున్న మాయలేడి కాదంబరి జైత్వాని కేసులో ఉదయం నుంచి హైడ్రామా నడుస్తోంది. ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు కాదంబరి జైత్వానిని రప్పించారు. ఓ స్టార్ హోటల్లో ఆమెకు రాచ మర్యాదలు చేస్తున్నారు. ఆ స్టార్ హోటల్ వద్దకే వెళ్లిన ప్రత్యేక లీగల్ టీం పోలీసు దర్యాప్తులో ఏ విధంగా మాట్లాడాలో శిక్షణ ఇస్తోంది. ఎవరిపై ఫిర్యాదు చేయాలనే దానిపై గంటల తరబడి ట్రైనింగ్ ఇస్తున్న తీరును చూసి అందరూ విస్తుపోతున్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే ఫిర్యాదు ఉండేలా పక్కా స్కెచ్ వేశారు. కాదంబరి జైత్వానిపై పెద్ద ఎత్తున హనీ ట్రాప్ ఆరోపణలు వచ్చాయి. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలే టార్గెట్ గా కాదంబరి జైత్వాని చేసిన దోపిడీలు పోలీసుల విచారణ సాక్షిగా బయటకొచ్చాయి. బ్లాక్ మెయిలింగ్, ఫోర్జరీ పత్రాలతో పలువురి ఆస్తులను కొల్లగొట్టినట్లుగా కాదంబరిపై ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఆమెనే బాధితురాలుగా చూపిస్తూ కూటమి ప్రభుత్వం వేస్తూ ఉన్న అడుగులు అందరిలోనూ అనుమానాలను కలిగిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ వినాయక్. ముంబై నటి కాదంబరి కేసులో ఉదయం నుంచి కూడా ఒక హై డ్రామా అనేది చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఈ రోజు ఉదయాన్నే ఈ విజయవాడలోని పోలీస్ కమిషనరేట్ వచ్చి ఆమె ఫిర్యాదు చేస్తుందనేది ముందుగా అందరికీ భావించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆమె ఎక్కడైతే బస్ చేసిన స్టార్ హోటల్ ఉందో అక్కడ నుంచి కాల్ కూడా బయటకు పెట్టలేదు. వాస్తవంగా ఈ కాదంబరి మీద హనీ ట్రాప్ ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయవేత్తలు కానీ టార్గెట్ గా చేసుకుని హనీ ట్రాప్ దందా చేసినట్టుగా ఆరోపణలు రావడంతో పాటు దీనికి సంబంధించి కొన్ని కేసులు పరిశీలిస్తే కనుక బ్లాక్ మెయిలింగ్ చేయడం కావచ్చు, ఫోర్జరీ పత్రాలతోటి వారి ఆస్తులు కొలగొట్టినట్టు కూడా ఆరోపణలు ఆధారాలు ఉన్నాయి. కానీ వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఈ కాదంబరి హనీ ట్రాప్ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే నిన్న ముంబై నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా విజయవాడకు ప్రత్యేక వాహనంలోనూ అదేవిధంగా ప్రత్యేకమైన బందోబస్తు కల్పించి విజయవాడ పోలీసులు ఇక్కడ తీసుకురావడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా స్థానికంగా విజయవాడలో ఉన్న ఒక స్టార్ హోటల్లో కాదంబరికి రాజమర్యాదలు పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే పోలీసులే ఆ స్టార్ హోటల్లో రూమ్ కూడా తీసి ఇక్కడ బస చేసే విధంగా దీనికి సంబంధించి ప్రభుత్వ డైరెక్షన్ లోనే ఆమె దీనికి సంబంధించి ఒక ఫిర్యాదు చేసే విధంగా ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఆ స్టార్ హోటల్ వద్ద ఒక ప్రత్యేక లీగల్ టీం కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా పోలీస్ దర్యాప్తులో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఏ అంశాల్లో చెప్పాలి, అదే విధంగా ఎవరిపై ఫిర్యాదు, స్టేట్మెంట్ రికార్డ్ ఏ విధంగా ఉండాలి, ఫిర్యాదు ఎలా ఉండాలి, దాని మీద గంటల తరబడి శిక్షణ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆమె ఈ రోజు ఉదయం నుంచి కూడా బయటికి రాలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవంగా చూసుకుంటే కనుక ముంబై నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి ఆమె స్థానికంగా నేరుగా విజయవాడ ఎయిర్పోర్ట్ వచ్చి అక్కడి నుంచి రావాల్సింది వాస్తవంగా చూసుకుంటే కనుక. కానీ పోలీసులే ఎదురు వెళ్లి ఆమెను హైదరాబాద్ నుంచి నేరుగా ప్రత్యేక వాహనంలో ఇక్కడ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఆమె ఈ రోజు ఉదయం నుంచి అంటే స్టార్ హోటల్ లో ఎక్కడైతే నిన్న రాత్రి బస్ చేస్తుందో అక్కడి నుంచి ఆమె ఈ రోజు ఉదయం విజయవాడ పోలీస్ కమిషనరేట్ కు వెళ్లి పోలీస్ కమిషనర్ కు ఒక ఫిర్యాదు చేయాల్సింది. కానీ ఇప్పటి వరకు కూడా అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆమె ఆ స్టార్ హోటల్ నుంచి బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున ఒక అంటే ప్రభుత్వం ఈ ఫిర్యాదుల్ని తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా ఆమెకు శిక్షణ ఇస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే రాత్రి వచ్చినప్పటికి కూడా ఇప్పటివరకు కమిషనరేట్ కు వెళ్ళలేదు, ఎటువంటి ఫిర్యాదులు కూడా చేయలేదు. కేవలం ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ లోనే ఈ ఫిర్యాదు ఉండేలా పక్కా స్కెచ్ వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో భాగంగా ఎవరైతే బాధితులు ఉన్నారనేది మనం చెప్తున్నామో ఇందులో భాగంగానే ఆ పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదంటే కనుక కొంతమంది రాజకీయవేత్తలను ఇందులో ఇరికించేందుకు, అదేవిధంగా బ్యూరోక్రాట్లను ఎవరైతే ఐపీఎస్ అధికారులు అప్పుడు ఈ కేసులో ఉన్నారని చెప్తూ కొంత ఆరోపణలు చేస్తున్నారు. వారందరినీ కూడా ఈ కేసులో ఇరికించే విధంగా ఈ మొత్తం బాధితురాల దగ్గర నుంచి బాధితురాలనే పేరుతోటి ఆమె దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకునే విధంగా కేసు నమోదు చేయాలనేది ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆమెకు సంబంధించిన న్యాయవాది కూడా ఆమె దగ్గరకు వచ్చారని చెప్తారు. ఈ మొత్తం వ్యవహారం ఎటు తిరుగుతుంది అనేది
మనం చూడాల్సి ఉంటుంది. ఇందులో వస్తే కనుక పారిశ్రామికవేత్తలను బెదిరించేందుకు ప్రభుత్వం యత్నిస్తుందన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును అడ్డం పెట్టుకుని మరోవైపు ఇప్పటికే ఈ కాదంబరి కేసుల్లో కొంతమంది బాధితులు మోసపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇందులో కొంతమంది ప్రముఖమైన రాజకీయ నేతలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో పారిశ్రామికవేత్తల మీద ఈమె కేసు కంప్లైంట్ చేయడం కావచ్చు, దానికి సంబంధించి అనేక దందాలు అంటే ఏదైతే హనీ ట్రాప్ విధంగా ఈమె ఆ పారిశ్రామికవేత్తలు బెదిరించడం కానీ వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం రాజకీయవేత్తలను, పారిశ్రామికవేత్తలను, బ్యూరోక్రాట్లను ఇరికించే విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు. అందులో భాగంగానే ఇప్పుడు ఆమెకు పూర్తి స్థాయిలో రాజపర్యాదలు అయితే కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆమె ఉదయం నుంచి కూడా స్టార్ హోటల్ లోనే బస్ వేసింది. ఇప్పటివరకు కూడా బయటకు రాలేదని మనం చెప్తాము. రైట్, థ్యాంక్ యూ వినాయక్.